హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు వ్లాగ్. సో ఆల్రెడీ టైటిల్ చూసైతే అర్థమైపోయి ఉంటుంది. దిస్ ఈజ్ మై డెలివరీ వ్లాగ్ అండి. సో ఇది నా ఫస్ట్ డెలివరీ అండి అండ్ ఐ ఫీల్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ గాడ్ అని చెప్పాలనిపిస్తుంటుంది. సో అమ్మ అవ్వడం అంటే చాలా అదృష్టం అంటారు కదండి, అది నిజమే అనిపిస్తుంది. ఆ దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప వరం అనే చెప్పాలి. బికాజ్ ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది మన లైఫ్లో ఆఫ్టర్ మ్యారేజ్ కదా. మంచి హస్బెండ్ అండ్ మన ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి గుర్తుగా మన పిల్లలు చాలు ఇంకా ఈ లైఫ్ కన్నా అనిపిస్తుంది. సో నాకైతే మార్నింగ్ 7 o'clockకి వాటర్ బ్రేక్ అనేది జరిగిందండి. సో ఇంట్లో అయితే అంత హడావిడిగా ఉండే. సో మేమైతే ఇంకా టిఫిన్ చేసేసుకొని తొందరగా హాస్పిటల్కి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా వెళ్ళకైతే నేను అడ్మిట్ అయిపోయానండి. సో నాకైతే చెకప్ చేశారు అండ్ బేబీ హార్ట్ బీట్ అదంతా చెక్ చేశారు. అంతా మంచిగానే ఉండే అనమాట. బట్ పెయిన్స్ అయితే రాలేదు నాకు. సో అక్కడ ప్రాసెస్ అంతా అయిపోయాక నన్ను అయితే పైకి లేబర్ రూమ్కి అయితే షిఫ్ట్ చేశారండి. సో అక్కడైతే నాకు ఫస్ట్ డోస్ ఇచ్చారనమాట. అసలు ఈ వీడియో చూసి అయితే నేను అస్సలు కాళ్ళు చేతులు అసలు ఆడలేదండి. నాకైతే అంత హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్ టు మై బావ, తనే తీశారు ఈ వీడియో. అసలు నాకు తెలియదండి. సో చాలా ఆనందంగా ఉండే నాకైతే. అండ్ మా వారు ఇక్కడ ఫస్ట్ టైం ఇంకా బేబీని చూస్తున్నారు. ఫస్ట్ అయితే నేనే చూశాను అనుకోండి ఎలాగో. మా బుజ్జి తల్లి అయితే ఫస్ట్ టైం వాళ్ళ డాడీనే చూస్తుందండి. సో బయటకు వచ్చాక అది ఇక్కడ మా మమ్మీ అండ్ మా అత్తయ్య గారు ఉన్నారనమాట. నాకైతే ఇలా చూస్తుంటే ఫ్లయింగ్ ఇన్ ది ఎయిర్ అన్నట్టు ఉందన్నమాట ఆ సిచ్యువేషన్. సో ఇక్కడైతే మా మమ్మీ అండ్ అత్తయ్య గారు ఉన్నారు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ పెయిన్స్ అయితే. అసలు చాలా హారబుల్గా ఉండే సిచ్యువేషన్ అప్పుడు. నా వల్ల అస్సలు కావట్లేదు మామ్ అని చెప్తుంటే మా మమ్మీ ఏమో ఏడుస్తుంది ఒక సైడ్, నేను ఏడ్చేది చూసి. ఇంకా ఆ క్షణం అయితే నాకు అమ్మో ఈ నార్మల్ డెలివరీ కన్నా సీ సెక్షనే బెటర్ ఏమో అనుకున్నా. కానీ రెండు సేమ్ సిచ్యువేషన్స్ ఉంటాయని నాకు అర్థమైందండి. బికాజ్ మనం ఆ టైంలో రెండు ఫీల్ అవుతాం. బికాజ్ లేబర్ పెయిన్స్ తీయడం అంత ఈజీ కాదు. అసలు చెప్పలేనంత పెయిన్స్ భరించాలి మన బిడ్డ బయటికి రావాలి అంటే. అమ్మో వాళ్ళు చేసే ప్రాసెస్ అయితే అసలు చాలా ఘోరంగా ఉండే. నాకు అస్సలు నచ్చలేదు. బట్ తప్పదు ఇంకా. నాకైతే కాంట్రాక్షన్ స్టార్ట్ అయ్యాయి కానీ బేబీ అయితే ఇంకా డ్రాప్ అవ్వలేదండి. సో అందుకే ఇంకా నార్మల్ డెలివరీ అవ్వలేదు, సి సెక్షనే అయ్యిందనమాట నాకు. నా ఫస్ట్ వాక్ అండి ఆపరేషన్ తర్వాత. సో ఇంకా ఆ పెయిన్స్ అనేటివి మనం డిస్క్రైబ్ చేయలేము. సో హియర్ గోస్ మై బేబీ, మా బుజ్జి తల్లి, నా బంగారు కొండ. ఎంత బాగుంది కదండి, క్యూట్గా ఉంది కదా. ప్లీజ్ దానికి డిస్ట్ అయితే పెట్టకండి. ఇదేమో నాన్న తీసిన పిక్ అనమాట బుజ్జి తల్లిది. అండ్ ఇక్కడైతే నేను నా బుజ్జి తల్లి ఫస్ట్ పిక్ దిగాము. వాళ్ళు మన బొజ్జులా ఉన్నప్పుడు ఉన్న ఫీలింగ్ ఒకటైతే బయటికి వచ్చాక ఫీలింగ్ వేరే లెవెల్. ఇంకా మాటలో చెప్పలేనిది అది. ఐఎమ్ సో లక్కీ అండ్ బ్లెస్డ్ టు హ్యావ్ మై లక్ష్మీ దేవత, నా బంగారు కొండ. అండ్ మా ఇద్దరు బేబీస్ని ఇలా చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా బుజ్జి తల్లి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.